హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు శ్రీనిస్ ఎఫ్టీవీ. సో మా 7 days నార్త్ కర్ణాటక ట్రిప్లో భాగంగా డే 6 అండ్ డే 7 మేము ధర్మస్థల అండ్ తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఉడిపిలో మా 2 days ట్రిప్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేసే ధర్మస్థల. సో ఇదంతా ఘాట్ రోడ్ లాగా ఉంటుందండి, ఫుల్ ఫారెస్ట్ రోడ్ ఇది. రోడ్డు చాలా బాగుంటుంది కానీ కొంచెం ఆపోజిట్ కూడా వెహికల్స్ వస్తుంటాయి కదా, గమనించుకొని వెళ్ళాలి. సో మనమైతే ధర్మస్థల ఊర్లోకి వచ్చేసామండి. ఊర్లో నుంచి ఒక 5 kilometers మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆర్చ్ ఒకటి, ఇదే అండి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ధర్మస్థలలో కార్ పార్కింగ్ అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్. చాలా స్పేస్ ఉంది కాదనట్లేదు, బట్ మీకు ఎంత స్పేస్ ఉన్నాయండి దానికి తగ్గట్టే కార్లు కూడా ఉన్నాయి. చూశారుగా ఎలా ఉంది పార్కింగ్. బస్సులు, కార్లు, క్యాబ్స్ ఒకటి కాదు అన్నీ ఫుల్ హౌస్ఫుల్ అండి. మేము చాలా లోపలికి వచ్చి పార్క్ చేశాను. ఎంత లోపలికైనా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మేము అక్కడ పార్క్ చేసాం కారు. చూడండి వెహికల్స్ ఎలా పార్క్ చేసినారు. పార్కింగ్ స్పేస్ దొరకడమే మహాప్రసాదంలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఇక్కడ ఇంత పెద్ద కార్ పార్కింగ్ స్పేస్ ఉన్నా కానీ దొరకట్లేదంటే ఒకసారి చూడండి. ఇక్కడ అక్కడ ఉంది ఎంట్రన్స్, ఆ నుంచి చూడండి కార్ పార్కింగ్ ఎంత దూరం ఉందో, ఎంత లోపలికి ఉందో. ఇంకొక 5 ఎకరాలు ఇచ్చినా కానీ సరిపోదేమండి కార్ పార్కింగ్కి. చూస్తుంటే అలాగే ఉంది. మేబీ ఈరోజు శనివారం అవ్వడం వల్ల ఉన్న క్రౌడ్ పెరిగిందేమో తెలియదు, కానీ లేకుంటే జనరల్గా వచ్చేది ఇంత తెలియదు. నేను ఫస్ట్ టైం రావడం, బట్ కార్ పార్కింగ్ మాత్రం చాలా ఛాలెంజింగ్. చూసుకోండి మీరు వస్తే మాత్రం. మనం ఎదురుగా వెళ్తున్నాం కదా, మీకు ఆపోజిట్లో కనిపించే బిల్డింగ్ అండ్ టెంపుల్ 2:30 లాస్ట్ అంట. ఇప్పుడు 1:30 అయింది. 2:30 క్లోజ్ అంట. ఆ టెంపుల్కి రైట్ సైడ్ అన్నదానం ఉంటుందంట. స్వామివారికి ఉపయోగించే రథాలు చూడండి. ధర్మస్థల టెంపుల్ మెయిన్ టెంపుల్. ఈ రైట్ సైడ్ ఉంది చూసారా, ఇది ఉద్యానవన పార్కు. సో దర్శనం అయ్యాక మీ లంచ్ అయ్యాక ఇక్కడ మీరు రిలాక్స్ అవ్వచ్చు కాసేపు. నేను లోపలికి అయితే వెళ్ళట్లేదు. టైమింగ్ టెంపుల్ టైమింగ్ 2:30 దాకా అన్నారు కాబట్టి. టెంపుల్ ప్రిమిసెస్ మాత్రం చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దది. టెంపుల్ కూడా ఒక 60-70 years బ్యాక్గ్రౌండ్ ఉన్న టెంపుల్ అండి ఇది, ఇప్పుడుది కాదు. అండ్ తిరుమలలో ఎలా అయితే రద్దీ ఉందో అలాంటి రద్దీ నేను చూశాను ఇక్కడ. చాలా క్రౌడెడ్ ఏరియా ఇది. మళ్ళీ సాటర్డే అవడం వల్ల ఏమో కానీ పార్కింగ్ ఏరియా అలాగే ఉంది, ఇక్కడ వచ్చిన క్రౌడ్ అలాగే ఉంది, ఫుల్ క్రౌడ్ అండి. బట్ దర్శనం అయితే బాగా అయింది. మేము వెళ్ళిన రోజు ఎండ మాత్రం దంచి కొట్టేసింది. ఆ రోజు చాలా ఉక్కపోత పోసింది. మేము వెళ్ళింది డిసెంబర్ అయినా కానీ డిసెంబర్లో ఎండలు ఆ రేంజ్లో ఉన్నాయంటే ఇంకా మే, ఏప్రిల్ ఆ టైంలో ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో 1 నెంబర్ వచ్చి స్పెషల్ దర్శనం చార్జబుల్, అండ్ 2 నెంబర్ వచ్చి ఫ్రీ దర్శనం అండి. 2 నెంబరు 1 వచ్చి స్పెషల్ దర్శనం, పర్ హెడ్ 200. స్పెషల్ దర్శనం 200. సో ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ 200 రూపీస్ టికెట్ ఇస్తారు కదా, ఆ టికెట్ మర్చిపోకుండా మీ దగ్గరే పెట్టుకోండి. ఎందుకంటే దర్శనం అంతా అయ్యాక లాస్ట్లో మీకు ప్రసాదం ఇస్తారు ఆ టికెట్ చూపిస్తే. లేదంటే మీరు సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి. అండ్ మా దర్శనం అయితే అయిపోయింది, ఒక 2 hours పట్టింది. దాని తర్వాత మేము అన్నదానంకి వెళ్ళామండి. ఎంత హైజీని మెయింటైన్ చేశారంటే, నాకు తెలిసి ఇక్కడ మినిమం కెపాసిటీయే ఒక 2000 నుంచి 5000 వరకు ఉంటారు కెపాసిటీ, సింగిల్ సిట్టింగు, అంతమంది కూర్చోవచ్చు. భోజనం మాత్రం చాలా బాగుంది, చాలా ట్రెడిషనల్గా ఉంది. ఇది పెద్ద అన్నదాన సత్రం అండి ధర్మస్థలలో. మీరు వచ్చినప్పుడు మీరు కానీ మధ్యాహ్నం లంచ్ టైంకి అయితే రీచ్ అవ్వగలితే, దర్శనం అయ్యాక ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేయండి. చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. తిరుమలలో అయితే ఏ విధంగా అయితే ఉంటో ప్రాసెస్ హైజీనిక్గా నీట్గా వీళ్ళు కూడా అలాగే వడ్డిస్తారు. సో మీరు భోజనం చేశాక మీరు బయటకు వచ్చాక ఇక్కడ ఎగ్జిట్ గేట్ ఉంటుంది. ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వచ్చేస్తే ఒక పార్క్ ఉంటుంది. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా పెద్ద పార్కు, ఆ పార్క్ చూపిస్తాను ఇప్పుడు. చాలా పెద్ద పార్కు, చాలా స్పేషియస్గా ఉంది, చాలా గ్రీనరీగా ఉంది. మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే మేము ఇందాక చెప్పినట్టు మేము కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి 6:30 కల్లా రీచ్ అవ్వాలి. లేకుంటే ఆ అడవిలో చాలా చీకటిగా ఉంటుంది.
నేను జస్ట్ విజువల్స్ పైనే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచే నేను విజువల్స్ క్యాప్చర్ చేశాను. మీరు కానీ వెళ్తే టైం కుదిరితే వెళ్ళండి. చాలా బాగుంది పార్క్ మాత్రం, చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. సో కార్ తీసుకొని మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ మంజూషా మ్యూజియం కనిపిస్తుంది. మంజూషా మ్యూజియం అంటే మన రాజుల కాలం నాటి, అమ్మమ్మలు తాతయ్యల కాలం నాటి, నానమ్మల కాలం నాటి వస్తువులన్నీ, వాళ్ళు వాడిన వస్తువులన్నీ ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి. అంత డీటెయిల్గా A to Z ఉన్నాయండి. ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. 2 ఫ్లోర్స్లో ఉంది మ్యూజియం. నాకు ఒక ఫ్లోర్ కవర్ చేయడానికి మోర్ దాన్ 40 మినిట్స్ పట్టింది. నేను టైం కుదరక త్వరగా వెళ్ళాలి కాబట్టి నేను ఒక ఫ్లోర్ మాత్రం కవర్ చేశాను. ఆ ఒక్క ఫ్లోర్‌కే ఎన్ని డీటెయిల్‌గా ఉన్నాయంటే, ఎన్ని వాళ్ళు పొందుపరిచారంటే, నిజంగా వుడ్‌కి సంబంధించి కానీ, మనం నిత్యం వాడే పెద్ద పెద్ద వస్తువుల నుంచి అతి చిన్న వస్తువులు, కెమెరాలు, వాట్ నాట్, ఇదొక నిజంగా A to Z మ్యూజియం అని చెప్పొచ్చు. మీరు ఒక లుక్ ఎయండి. మ్యూజియం నుంచి బయటకు వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 5 o'clock అయిపోయింది. అండ్ ధర్మస్థలం నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి 50 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది కంప్లీట్ ఘాట్ రోడ్డు అండ్ కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా అండ్ 2-way రోడ్డు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లైట్ వెళ్ళే కొద్ది ఇంకా చీకటిగా ఉంటుంది. కొంచెం గమనించుకుంటూ వెళ్ళాలి. దారంతా పామాయిల్ హోల్సేల్ షాప్సే ఉన్నాయండి. మొత్తానికి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, ఆ ఏరియాకి. మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఆశ్లేష పూజ, మా పాప నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. సో ఆశ్లేష నక్షత్రంకి పూజ చేయించడానికి వెళ్తున్నాము. సో టెంపుల్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో మేము తీసుకున్న రూము టెంపుల్ నుంచి 3 kilometers ఉంటుంది. సో రూమ్ డీటెయిల్స్ కూడా నేను త్వరలో షేర్ చేస్తాను. సో కీప్ వాచింగ్. చూడండి ఎంత చీకటిగా ఉందో మేము తీసుకున్న రూమ్ దగ్గర. కొంచెం భయంగానే ఉంది. బయలుదేరుతున్నాము ఇప్పుడు. ఏం కనపడదు. స్టార్ట్ అయిపోయామండి. ఇదిగోండి మరుగుంది ఇక్కడ వే. బాగా ధైర్యం ఉన్న వాళ్ళే తీసుకోగలరండి ఇక్కడ. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా రీచ్ అయిపోయాము టెంపుల్కి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. ఆశ్లేష బలి పూజ అంటారు, ఆ పూజ చేయించడానికి. అది 6 to 6:30 లోపల స్టార్ట్ అవుతుంది.
అది చాలా బల్క్గా చేస్తారండి, సింగిల్గాను ఇండివిజువల్గా చేయరు, అది బల్క్గా జనాలు కూర్చుంటారు ఆ పూజ టికెట్ తీసుకున్న వాళ్ళు, అందరికీ కలిపే పూజ చేస్తారు అక్కడ. అండ్ టెంపుల్ ఇదే అండి, ప్రిమిసెస్ ఇదే అండి రాజగోపురం. ఆ రాజగోపురంకి రైట్ సైడే అండి సేవా టికెట్స్ అమ్ముతారు. ఇక్కడ చూస్తున్నారు కదా సేవా టికెట్స్ ఉండే కౌంటర్ ఇదే. లోపలికి వెళ్ళి మనం టికెట్ పే చేస్తే, డబ్బులు పే చేస్తే వాళ్ళు సేవా టికెట్ ఇస్తారు. అండ్ లడ్డు ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే అండి. మనం ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ కదా, అక్కడికి వెళ్ళి లడ్డు టికెట్ తీసుకున్నాను కానీ లడ్డు తీసుకోవడం మర్చిపోయాను. అదండి రాసి చూసారుగా, ఇక్కడ ఆశ్లేష బలి పూజ అని రాస్తున్నారు టికెట్స్ మీద. అండ్ లడ్డు సంబంధించిన టికెట్ కూడా ఉంది. అండ్ క్యూ చూసారుగా, ఈ క్యూ, సో ఇక్కడ క్యూ చూస్తున్నారు కదా, ఈ క్యూ ఆశ్లేష పూజకు కాదు, ఆశ్లేష బలి పూజకు ముందు సంకల్పం చదువుతారు. మన గోత్రం పేరు చెప్తే ప్రతి కుటుంబానికి ఆడ పూజారులు ఉంటారు, వాళ్ళకి మన గోత్రం మన పేరు చెప్తే మన పేర్ల మీద, అందరి పేర్ల మీద మనం ఏ సంకల్పంతో అయితే పూజ చేస్తున్నామో ఆ సంకల్పం వాళ్ళు ఒకసారి పూజ చేస్తారు గణపతికి. ఆ తర్వాతే మనం పూజ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇదే అండి సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ టెంపుల్. మనం దానికి తర్వాత వెళ్దాం. లోపలికి నాట్ అలౌడ్ కెమెరా, అందుకని బయట నుంచి అలా తీశాను. అండ్ పూజ అయిపోయిన వెంటనే మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే ఇప్పుడు మనం చూసొచ్చిన మెయిన్ గుడి కంటే పురాతన గుడి, పాత గుడి ఈ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ ఒక స్థల పురాణం ఉంది. ఇక్కడ వాసుకి అనే సర్పాన్ని గరుడు అంటే గద్ద, అప్పుడు విష్ణుదేవుడి వాహనం, దాడి చేసినప్పుడు శరణ్ కోరుతూ వాసుకి అనే విషసర్పం సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంది, నన్ను కొంచెం కాపాడండి, ఈ డేగ నన్ను అంటే గరుడు నన్ను తినేస్తాడు, నన్ను చంపేస్తాడు అంటే సుబ్రహ్మణ్య స్వామి నీకు నేను అభయం ఇస్తున్నాను, నీకు ఏం కాదని చెప్తే, లేదు మీరు నాతో పాటు ఉండాలి, ఇక్కడే ఉండాలి, లేదంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చంపేస్తాను భయంతో అది వేడుకుంది. ఆ వాసుకి వేడుకున్నాక సుబ్రహ్మణ్య స్వామి, ఇదిగో నీ కోసం నేను ఇక్కడే వెలుస్తున్నాను, నీకు ఎప్పుడే ఆపదలు వచ్చినా నన్ను తలుచుకుని నేను వెంటనే వచ్చి నేను కాపాడుతానని చెప్పాడు. అండ్ ఇక్కడ మీరు బోర్డులో చూస్తున్నవన్నీ ఇక్కడ చేసే పూజలు, వాటి ప్రైస్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ కోనేరు ఒకటి ఉందండి, చెప్పాను కదా చిన్న కోనేరు లాంటిది. కోనేరు అనాలా లేకుంటే ఎట్లా, ఇది ఒక పారే కాలు అనాలా, నది అనాలో, స్వచ్ఛమైన నీరు. ఇక్కడేనండి గరుడు వాసుకు మీద దాడి చేసినప్పుడు ఈ నీళ్ళలోనే స్నానం చేశాక ఆ గాయాలన్నీ మాయమైపోయినాయి క్షణాల్లో. సో దీనికి ప్రసిద్ధి ఏంటంటే ఈ నీళ్ళల్లో ఎవరైతే స్కిన్ డిసీజ్ ఉన్నవాళ్ళు, చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ స్నానం చేస్తే ఖచ్చితంగా చర్మ వ్యాధులు పోతాయని చెప్పి చాలా నానుడి ఉంది. అండ్ ఇంకో విశేషం సర్ప్రైజ్ ఏంటంటే, జనరల్గా దీంట్లో చాలా చేపలు చూసాను, చిన్న చిన్న చేపలు. ఎక్కడైనా వాటర్లో చేపలు ఉంటే కొంచెం నీచు వాసన వస్తుంది, ఫిష్ స్మెల్ వస్తుంది కదా, ఆ చేప స్మెల్ అయితే విచిత్రం ఏంటంటే, నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను, కొంచెం కూడా బ్యాడ్ స్మెల్ అయితే లేదు. చాలా బాగుండే నీళ్ళు, అంత క్లీన్ అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉంది. ప్లస్ వాసన అనేదే లేదండి. అన్ని చేపలు తిరుగుతున్న స్మెల్ రాకపోవడం నిజంగా అద్భుతం. సో స్వామివారి దర్శనం చేసుకోండి. ఇక్కడ కూడా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నాక పక్కనే ఇంకో పార్క్ ఉంది, పెద్ద పార్కు. ఇక్కడ చూస్తున్నాక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా అక్కడ ప్రతిష్ఠించారు. అండ్ పార్క్ మాత్రం చాలా గ్రీనరీగా ఉంది. మీకు నిజంగా టైం ఉంటే మాత్రం కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసారుగా, నేను ఒక్కసారిగా సడన్గా ఆ విగ్రహాన్ని చూసి కొంచెం స్టన్ అయ్యాను, భయపడ్డాను. ఎందుకంటే నాగపాముని అంత పెద్ద విగ్రహం అలా చూడడం కొంచెం భయం వేసింది. కానీ చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా చెక్కారు కూడా. బై న్యాచురల్ వెలిచిన పుట్ట కూడా ఉంది ఇక్కడ. ఈయన నాగేంద్రుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ రూపంలో దర్శనం ఇస్తున్నారు. అండ్ మీరు దర్శనం చేసుకుని పార్కుల నుంచి బయటకు వచ్చాక ఇక్కడ షాప్స్ ఉండండి వరుసగా. ఇంకా పిల్లలు మామూలే కదా, అమ్మ అది తీసి, నాన్న అది కోసి అంట. సో ఇక్కడ షాప్స్ ఉన్నాయి, మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. నార్మల్గా అండి అన్ని తిరణాలలోనూ అన్ని గుళ్ళల్లో ఉండే షాప్స్ ఎలా ఉంటాయి అలాగే ఉండే, స్పెసిఫిక్గా ఏం లేవు. అండ్ డే టైంలో టెంపుల్ చూసారుగా ఇలా ఉంటుంది. డే టైం నేను ఎర్లీ మార్నింగ్ తీశాను ఇందాక ఈ వీడియోలో. ఇప్పుడు డే టైం కొంచెం లైటింగ్ వచ్చాక ఎంత బాగుంది చూసారు టెంపుల్, చాలా బ్రహ్మాండంగా ఉంది చూడడానికి. సో దర్శనం చేసుకున్నాక మరో ముఖ్య ఘట్టం అదేనండి, బ్రేక్ఫాస్టు. అన్ని హోటల్స్ బోర్డులు చూసేసి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, కొంచెం నేమ్ అండ్ ఫేమ్ బాగానే ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాము తినడానికి, మేత మందిరానికి, అదేనండి టిఫిన్ సెంటర్కి. టిఫిన్ చేశాక మొత్తానికైతే రూమ్కి వచ్చేసాము. ఓపెన్ చేయడం అయితే ఒక ప్యాలెస్ రేంజ్లో ఓపెన్ చేసాము. లోపల సినిమా లేదండి, నార్మల్ రూమే. ఇక్కడ 2 బెడ్స్ ఉంటాయి. మేము చెప్పాం కదా, మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ట్రా బెడ్ ఉండేటట్టు చూసుకుంటాం. 4 మెంబర్స్ కదా, 4 మెంబర్స్కి ఒక సింగిల్ బెడ్ సరిపోదు. అండ్ ఇక్కడ మేము నైట్ ఒక్కటండి స్టే చేసింది. ఈవినింగ్ వచ్చాము 6:30కి, అండ్ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వికెట్ చేసాము. వెళ్ళింది డిసెంబర్లో అయినా కానీ వేడి విపరీతంగా ఉంది. ఏసీ ఆన్ చేయమంటే ఒక 700 రూపీస్ ఎక్స్ట్రా అన్నాడు. అయితే ఒక 500 కన్నా ఇవ్వమని చెప్పాను, లేదు ₹1 తగ్గనన్నాడు. అప్పుడు అర్థమైంది మనోడు కక్కుర్తిగా కింగ్ అని.
అయితే రూమ్ అండి పర్లేదండి, యావరేజ్ 3500 రూపీస్ ఛార్జ్ చేశారు రూమ్కి. వీక్ డేస్లో వెళ్ళాం, వీకెండ్స్లో అయితే ఇంకో 1500 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందేమో. అండ్ ఇదే అండి బాత్రూమ్ లోపలికి వెళ్ళామంటే అన్ని టైల్ షాప్లో మిగిలిపోయిన టైల్స్ అన్నీ అతికిచ్చాడండి, గోడకి నేలకి రెండింటికి. అప్పుడే ఇందాక చెప్పాను కదా కక్కింగ్ అని. సో అలా అనమాట. 500 రూపీస్కి రారా అంటే నేనేదో ఫ్రీగా అడిగినట్టు ఫీల్ అయిపోయాడు. సరే ఇంకా అతనితో ఇంకేం మాట్లాడలేదు. సో ఇదండి, నేనైతే పెద్దగా రికమెండ్ చేయను ఈ హోటల్ని అండ్ హోమ్ స్టేని. అండ్ బయట బాగానే ఉందండి, పైన పటారం లోన లొటారం చూసారా ఆ టైపు, బయటకేమో అద్భుత అన్నట్టు ఉంది. ఈ వెళ్తే ఇట్లాంటి రిసార్ట్కి వెళ్ళాలి, ఇట్లాంటి హోమ్ స్టేకి వెళ్ళాలన్నట్టు ఉంటుంది. బయటికి లోపలికి వెళ్ళగానే వద్దురా బాబాయ్ బయటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది. సో ఇంతటితో మా 7 days నార్త్ కర్ణాటక ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ విజిట్ చేశాక మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంతకుముందు వీడియోస్నా కదా ఉడిపి సంబంధించింది కానీ, తర్వాత మురుడేశ్వర కానీ, హొన్నావర్ కానీ, తర్వాత గోకర్ణ వీడియోస్ అన్నీ నేను ఈ వీడియోలో పెట్టినాను. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యువర్ శ్రీని.